టెస్టింగ్ కోర్సు ఎక్సెల్ఆర్‌లో నేర్చుకోవచ్చా? దానికి సంబంధించిన నా ఒపీనియన్ నేను షేర్ చేస్తా ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఎక్సెల్ఆర్‌లో తీసుకోవచ్చా అనేటప్పుడు ఫస్ట్ ఎక్సెల్ఆర్‌లోనే కాదు, అసలు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సూట్ అవుతుందా లేదా, మీకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి యాప్ట్ అవుతుందా లేదా, మీకున్న మైండ్ సెట్‌కి, స్కిల్ సెట్‌కి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది డీటెయిల్‌గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎక్సెల్ఆర్‌లో సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే జనరల్‌గా ఏంటి అంటే నేను అమీర్‌పేట్‌లో కేపీహెచ్‌పీ రకరకాల చాలా ఇన్స్టిట్యూట్స్‌ని అబ్జర్వ్ చేశాను. సో దే ఆర్ సేయింగ్ దట్ అంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏపీఐ టెస్టింగ్ ఉంది, అది ఉంది, ఈ టెస్టింగ్ ఉంది, ఆ టెస్టింగ్ ఉంది అన్నీ చెప్తా ఉంటారు. బట్ ఏంటి అంటే వాట్ ఈస్ అ గుడ్ థింగ్, నేను ఎక్సెల్ఆర్‌లో చూసిన గుడ్ థింగ్ ఏంటి అంటే ఒక కాంప్రహెన్సివ్‌గా ఈ మాన్యువల్ ఆటోమేషన్ టెస్టింగ్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్‌గా వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. సో అంటే మాన్యువల్‌తో పాటు సెలీనియం టెస్టింగ్, వాళ్ళ టూల్స్, తర్వాత ఏమేమి స్కిల్స్ కవర్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక వ్యూ అనేది వస్తుంది. సో ఎలాంటి ఇన్పుట్స్ చూసుకొని మనము జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరే ఒక మంచి డెసిషన్‌కి రావచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే వాళ్ళు చాలా క్లియర్‌గా దే హావ్ మెన్షన్డ్ ఇన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ట్రైనింగ్ అయితే మెన్షన్ చేశారు. వేర్ యాజ్ మాన్యువల్ సెలీనియం టెస్టింగ్ విత్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఇది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మంచి ఫ్యాకల్టీ అండ్ రియల్ టైమ్ సినారియో ఇస్తారు. ఎస్, కరికులం మంచి కరికులం ఉంది. సో గ్యారంటీడ్ జాబ్ ఇంటర్వ్యూస్ అన్నారు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం లాస్ట్‌లో. అయితే తర్వాత వచ్చేసి స్కిల్స్ కవర్డ్ ఏమేమి చేస్తున్నా అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఎజైల్ మెథడాలజీ, జీరాస్ బెస్ట్ ప్రాక్టీసెస్, కోర్ జావా, ఊప్స్ కాన్సెప్ట్, దీంతో పాటు ఆటోమేషన్ టెస్టింగ్, సెలీనియం వెబ్ డ్రైవర్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, టెస్టింగ్ ఫ్రేమ్వర్క్, డేటా డ్రివెన్ టెస్టింగ్, హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్, ఏపీఐ టెస్టింగ్, సిఐ/సిడి పైప్లైన్, టెస్టింగ్ ప్రాసెస్, టెస్టింగ్ లైఫ్ సైకిల్ అండ్ డిజైన్ టెక్నిక్స్, రెస్ట్ ఏపీఐ, కుకుంబర్, ఫంక్షనల్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, డిజాంగో ఫ్రేమ్వర్క్ అండ్ బేసిక్ ఫండమెంటల్స్, డెవాప్స్ ఫండమెంటల్స్ కూడా నేర్పిస్తా ఉన్నారు. ఏమేమి టూల్స్ కవర్ చేస్తారంటే ఎక్లిప్స్ ఐడిఈ, ఇంటెలిజే, టెస్ట్ఎన్జీ, మావెన్, గిట్, పైథాన్, పోస్ట్‌మ్యాన్, జీరా, మైఎస్క్యూఎల్, స్వాగర్, తర్వాత జెన్కిన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో సర్టిఫికేషన్ అయితే ఎక్సెల్ఆర్ నుంచి అండ్ ఏఐ వేరియంట్ నుంచి కూడా ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ నేను ఇక్కడ ఫర్దర్‌గా చూసుకుంటే లెర్నింగ్ పాత్ అయితే వాళ్ళు ఇచ్చారు క్లియర్‌గా. ఇది మనము ఓవరాల్‌గా ఏంటి అంటే దీనికి సంబంధించిన ఓవర్‌వ్యూ. సో ఇది వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఫీజ్ అనేది 35 నుంచి 45, 50 రేంజ్‌లో ఈ మధ్యలోనే ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంత ఎక్కువ ఫీజా అనేది ఫస్ట్ మీకు డెఫినెట్లీ రైజ్ అవ్వచ్చు. నేను ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నేను మాట్లాడుతున్నాను, డీటెయిల్‌గా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నా వ్యూ పర్సెప్షన్ అనేది నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ డెఫినెట్లీ గుడ్ అని చెప్పాలి. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ అని చెప్పకపోయినా దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే మనం చేస్తూ ఉంటాము.